అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేటోడు నిజాయితీగా పనిచేస్తాడు. అంతేగాని డిప్యూటీ సీఎం హోదా ఉంటేనో, లేకపోతే సీఎం హోదా ఉంటేనో, మినిస్టర్ హోదా ఉంటేనో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయడు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అందులో ఒకడు వచ్చేసి కిట్టిగాడు, మరొకడు వచ్చేసి బిట్టిగాడు. కిట్టిగాడు అంటే రాధాకృష్ణ మనందరికీ తెలుసు. ఎక్కడైతే మంచి ఉంటుందో మనోడు దానికి ఆపోజిట్లు ఉంటాడు. మరొకరు వచ్చేసి బిట్టిగాడు. ఈ బిట్టిగాడు ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే టైప్ ఈ బిట్టిగాడు. ఎందుకు వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ గారి మీద రోజు రోజుకి ఇంత ద్వేషం పెరుగుతుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళకి ఇంత ద్వేషము నాకు తెలియాలి. నాకే కాదు మీకు కూడా తెలియాలి. ఏమంటారు? చలో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో రోజు రోజుకి అయితే ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాదరణ అయితే పెరుగుతుంది. ప్రజల్లో ఆయనకు రోజు రోజుకి ఆదరణ అయితే విపరీతంగా పెరుగుతుంది. ప్రతి మంచి పనికి ప్రజలందరూ శభాష్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలాంటి సందర్భంలో కిట్టుగాడు బిట్టుగాడు అనే ఈ ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ద్వేషం కలుగుతుంది. ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ విమర్శించే విధంగా రెడీ అవుతున్నారు. అసలు వీళ్ళు ఏమన్నారు, ఇలా ప్రాబ్లం ఏంది అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ బిట్టుగాడు గురించి మాట్లాడుకుందాం, ప్రకాష్ రాజ్ గారి గురించి. అసలు ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిండో, ఉదయనిధి స్టాలిన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఏదైతే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిండో ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభ వేదికగా విమర్శించడాన్ని ఈ బిట్టుగారు ఎవరైతే ప్రకాష్ రాజ్ ఉన్నాడో పాపం జీర్ణించుకోలేకపోయిండు. అసలు పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏదో క్వశ్చన్ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించే ప్రయత్నం చేసిండు. కానీ విఫలమైపోయిండు. ఎందుకంటే జన సైనికుల తాకిడిని తట్టుకోలేక పారిపోయిండు. అలాంటి వ్యక్తికి గతంలో చిరంజీవి గారి కుటుంబం మెగా ఫ్యామిలీ అనేది ఈయన ఏదైతే మా ఎలక్షన్స్లో పోటీ చేసిండో అండగా నిలబడ్డారు. ఈయన తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినా సినిమా కళాకారుడు అనే ఉద్దేశంతో వాళ్ళు గొప్పగా అండగా నిలబడ్డారు. ఒక మంచికి వాళ్ళు ఎప్పుడు చేయూతనిస్తారనడానికి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే వాళ్ళు చేసిన ఒక గొప్ప పని. ఈయన మాత్రం ఎక్కడైతే తింటాడో అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సంబంధం లేదు, అసలు ఈయనకు సంబంధమే లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ప్రజలు 21కి 21 సీట్లు గెలిపించారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, ప్రజలే ఆయన నమ్మిరు. అలాంటప్పుడు ఈయనకేం అవసరం? ఆయన ప్రజల తరపున ప్రజల గొంతుకై మాట్లాడతాడు. అందుకే ఇలాంటి వాళ్ళకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతుంటే ఓర్వలేరు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో ముందుకెళ్తాడు. ఆ పార్టీ బీజేపీకి దూరంగా ఉంటుంది, బీజేపీకి మద్దతు ఇవ్వదు. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే పార్టీతో ఉంటాడు. ఆ డిఎంకే పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వదు. ఇలాంటి పార్టీలతో ఉండే ఇతను పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వద్దు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమి కట్టి ఈ రోజున బీజేపీ అధికారంలో రావడానికి ప్రధాన కారకుడైండు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేసి ఈరోజు అండగా నిలబడ్డాడు. కాబట్టి ద్వేషం అనేది మామూలుగా పెరగలేదు. ఎందుకంటే టీడీపీ గతంలో మనందరికీ తెలుసు కాంగ్రెస్తో అలయన్స్లో ఉండే, కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మళ్ళీ గతంలో వాజ్పేయి టైంలో ఎలాగైతే ఎన్డీఏ అలయన్స్లో ఉందో మళ్ళీ అదే అలయన్స్లోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అనేది ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎందుకంటే బీజేపీ నచ్చని మనోడికి పవన్ కళ్యాణ్ గారు ఏమో బీజేపీతో ఉన్నాడు, అధికారంలో టీడీపీ జనసేన కూటమి అధికారంతో కేంద్రంలో అండగా నిలబడ్డాడు. బీజేపీకి ఒక బలమైన అని చెప్పేసి మనోడికి ద్వేషం నరనరాన పెరిగిపోయింది. సనాతన ధర్మం అంటే కూడా మనోడికి ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకంటే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిండు, అక్కడ ప్రజలు కూడా తిరస్కరించారు. ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవడం బంద్ చేయాలి. ఎందుకంటే ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రజలైతే ఈయన పట్టించుకోరు, మనం మాత్రమే పట్టించుకుంటాం. ఈయన మాటలు పరిమితం అవుతాయి తప్ప ఈయన మాటలు అనేది ఎక్కడ ప్రజల్లో ప్రతిధ్వనించాయి. ప్రజలు ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకుంటారు. సో అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే టైపు మన బిట్టుగాడు. కాబట్టి ఈ బిట్టుగారిని ఈ ప్రకాష్ రాజ్ గారిని మనం పక్కన పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ అస్సలు దేకడు. మరొక వ్యక్తి వచ్చేసి ఈ కిట్టుగాడు రాధాకృష్ణ గారు. ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఎందుకంటే ఈయన ఎక్కడైతే మంచి జరుగుతుందో, ఎక్కడైతే మంచి చేస్తున్నారో దానికి అపోజిట్లో వెళ్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన స్వార్థమో తెలియదు, ఆయనకు అంత ద్వేషమో తెలియదు. దానివల్ల మనోడు ఏం సాధిస్తాడో కూడా తెలియదు. మరి ఎవరు చెప్తే చేస్తాడో కూడా మనకి ఇప్పటికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండాలి అంటే అందరూ మంత్రులానే ఉండాలి, అంతేగాని సీఎం కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు, సీఎం లాంటి బాధ్యతలు ఈయన నిర్వర్తిస్తున్నాడు అని చెప్పేసి పాపం
ఎందుకో మరి మస్తు బాధపడుతుండు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. ఈయన చెవిలో చెప్పాలేమో మరి ఈయనను కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈయనకు అసలు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ముందుకు పోతున్నారు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆలోచించకుండా ఇమీడియట్గా సపోర్ట్ చేసిండు. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి శ్రమించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ టైంలో రాధాకృష్ణ ఏం చేస్తాడు? టీవీలో 4 వార్తలు చెప్పడం తప్ప ఏం చేసిండు? స్వయంగా వెళ్ళిండా? ప్రభుత్వాలను ఎదిరించి నిలబడ్డా? పవన్ కళ్యాణ్ గారు ఎదిరించి నిలబడ్డాడు, అండగా నిలబడ్డాడు. ఆపదలో నేనున్నానని హస్తం అందించిండు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిండు, బాబు గారు చాలా నలిగిపోయారు అని చెప్పేసి. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారు నా మిత్రుడు, ఎప్పటికీ మర్చిపోలేను, ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిండు. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో నడవాలని చెప్పిండు. ఇంకా ఏం చేస్తాడు? ఆయన నిజాయితీగా ఉంటాడు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేటోడు నిజాయితీగా పనిచేస్తాడు. అంతేగాని డిప్యూటీ సీఎం హోదా ఉంటేనో, లేకపోతే సీఎం హోదా ఉంటేనో, మినిస్టర్ హోదా ఉంటేనో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయడు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అది రాధాకృష్ణ లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో చిరంజీవిని దెబ్బ కొట్టినాం, చిరంజీవిని ఏదైనా చేయగలిగినాం, మీడియా ఛానల్ ఉంది, పేపర్ ఉందని చెప్పి విర్రవేగొద్దు. అంతకు మించిన జనసైన్యం, బలమైన జనసైన్యం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి సొంతం. అది తెలుసుకోండి. మీరు ఒక్క క్వశ్చన్ ఇస్తే 100 క్వశ్చన్లు మీ గుండెల్లో దింపే సత్తా జన సైనికులకు ఉంది. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి కథనాలు రాయడం మానేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. మీరు ఊహించినట్టుగా ఏదో ఒకప్పుడు మీకు తెలుసో తెలియదో అధికార పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ గురించే మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారిని అధోపతనానికి తొక్కుతా అని చెప్పేసి బలంగా అధికారంలో లేనప్పుడే మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తితో మీరు ఏదో కుప్పిగంతులు వేస్తాం, మీరు ఏదో చెప్తే పవన్ కళ్యాణ్ గారు వెనకడిగేస్తారు అనుకుంటే అది మీ భ్రమ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకే కాదు, నీ జేజమ్మకు కూడా భయపడు, వెనకడిగేయడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఫైర్ అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు అసలు మీలాంటి వాళ్ళని కిట్టిగాడు, బిట్టిగాడు లాంటి వాళ్ళని దేకడు, పట్టించుకోడు. కాకపోతే మీరు ఇరు కార్యకర్తలు బలంగా కూటమితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో ఈ పొత్తుకు తూట్లు పొడిచే ప్రయత్నం మీ స్వార్థం కోసం, మీకేదో చేయకపోతే అది మీ ప్రాబ్లం అవుతుంది. కానీ మీరు చెప్పినట్టుగా నడుచుకోవడానికి వాళ్ళేం కీలుబొమ్మలు కాదు, మీరు చెప్పించేయడానికి వాళ్ళేం మీ దోస్తులు కాదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి మీరే బదనాం అవుతారు. ఎందుకంటే 90s జనరేషన్ కాదు ఇది, ఇది 2000 జనరేషన్, 2025 జనరేషన్. మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా దాటికి ఛానళ్ళు ఏవి నిలవవు. నిజాయితీగా ఉండే ఛానళ్ళకి ఎప్పుడూ ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటి కథనాలు రాసే వాటిని ప్రజలు ఇప్పుడు గమనిస్తూనే ఉంటారు. తగిన బుద్ధి చెప్తారు టైం వచ్చినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి, అది మాత్రం మర్చిపోకండి. వీళ్ళ కుయుక్తులన్నీ తిప్పికొట్టడానికి ప్రతి జన సైనికుడు ముందుండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఒక నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ వ్యక్తి నిజంగా ఈ రాజకీయాలకు అవసరం. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఎందుకంటే రూపాయి తీసుకోకుండా జనాల్లో తిరుగుతున్నాడు, జనాల కోసం పనిచేస్తున్నాడు, అసలు సెలవే తీసుకోకుండా శ్రమిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం ఆలోచించండి. జై హింద్.